దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో మోసాలు పెరుగుతున్నాయి. ఫ్రీ లాంచ్ పేరుతో ముందస్తుగా ప్లాట్లను అమ్మి ఎలాంటి డెవలప్మెంట్ చేయకుండా కస్టమర్లను బురిటి కొట్టించిన సంస్థలు దేశంలో కోకొల్లులా ఉన్నాయి. ఇక స్పెషల్ లాంచింగ్ ఆఫర్ పేరుతో కస్టమర్లకు రంగురంగుల బ్రోచర్లు వేసి కేవలం డ్రాఫ్ట్ లేఅవుట్ అనుమతులు తెచ్చుకొని పేపర్ పైనే కస్టమర్లకు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఎలాంటి డెవలప్మెంట్ చేయకుండా చేతులు ఎత్తేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో రాచకొండ రెవెన్యూ పరిధిలో గతంలో చేసిన 900 ఎకరాల వెంచర్లో కూడా ఈ తరహా మోసాలు జరగడంతో ఎంతో మంది కస్టమర్లు సాహా డెవలపర్స్ సంస్థ యజమాని నిశాంత్ వర్మపై ఫిర్యాదులు చేసిన ఫలితం లేకుండా పోయింది. తాజాగా సంస్థ నారాయణపురం మండలంలో రాచకొండ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 43/1లో సాహా డెవలపర్స్ సంస్థ సాహస్ హిల్ క్రస్ట్ పేరుతో చైర్మన్ నిశాంత్ వర్మ మళ్లీ 33 ఎకరాలలో డిటిసిపి ప్రారంభం అనుమతులు తీసుకొని పనులు మొదలుపెట్టారు. సాహా డెవలపర్స్ సంస్థ కేవలం 33 ఎకరాల వెంచర్లో మట్టి రోడ్లు ఏర్పాటు చేసి అమ్మకాలు జరిపేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే ఈ సంస్థ బ్రోచర్ను విడుదల చేసి ప్లాట్ల అమ్మకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పలువురు కస్టమర్లను సైట్ వద్దకు ఆహ్వానించి ప్లాట్ల కొనుగోలుకు అగ్రిమెంట్లు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ పనులు చేయకుండా కస్టమర్ల వద్ద బయానాలు తీసుకుని చేతులు ఎత్తివేస్తే దానికి సామాన్య ప్రజలు బలికాక తప్పని పరిస్థితి నెలకొంటుందంటున్నారు స్థానిక ప్రజలు. ఇక డిటిసిపి కేవలం పనులు ప్రారంభించుకోవడానికి మాత్రమే అనుమతులు ఇచ్చిన సాహా డెవలపర్ సంస్థ స్పెషల్ లాంచింగ్ ఆఫర్ పేరుతో ప్లాట్ల విక్రయానికి పూనుకోవడం చట్ట విరుద్ధమంటున్నారు స్థానిక గ్రామాల ప్రజలు. అయితే ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా వ్యాపారులు అధికారులు కుంభక్కై సామాన్య ప్రజలను మోసం చేస్తూ వస్తూనే ఉన్నారు. గ్రామ పంచాయతీ అనుమతులతో లేఅవుట్లు ఏర్పాటు చేస్తే గ్రామ పంచాయతీకి రావాల్సిన 10% ల్యాండ్ను స్థానికంగా తమ పలుకుబడికి ఉపయోగించుకొని ఎగ్గొడుతున్నారనే కోణంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో కూడా డిటిసిపి అనుమతులు తప్పనిసరి చేసింది. డిటిసిపి నిబంధనల ప్రకారం వెంచర్లో కావలసిన మౌలిక వసతులు అయిన విద్యుత్, డ్రైనేజీ, వాటర్, రోడ్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా గ్రామ పంచాయతీకి ఇవ్వవలసిన 10% భూమితో పాటు మౌలిక వసతులు పూర్తయ్యే వరకు కొన్ని ప్లాట్లను గ్రామ పంచాయతీ పేరుపై మార్ట్ గేజ్ కూడా చేయవలసి ఉంటుంది. మౌలిక వసతులు పూర్తి అయ్యాయని గ్రామ పంచాయతీ ఎన్ఓసీస్ ఇచ్చి మార్ట్ గేజ్ ప్లాట్లను రిలీజ్ చేసిన తర్వాతే సదరు డిటిసిపి వెంచర్కు ఫైనల్ అప్రూవల్లు వస్తాయి. అయితే ఇవన్నీ వచ్చిన తర్వాతే రియల్ ఎస్టేట్ యాజమాన్యాలు కస్టమర్లకు ప్లాట్లను అమ్ముకోవాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ రాచకొండలో 33 ఎకరాలలో సాహా డెవలపర్స్ సంస్థ చేస్తున్న వెంచర్లో పూర్తి కాలేదు. అంతేకాకుండా ప్లాట్లను గుర్తించేందుకు ప్లాటింగ్ రాళ్లను కూడా నాటలేదు. అయినా కానీ యాజమాన్యాల దుర్బుద్ధితో ఎలాంటి వసతులు పూర్తి చేయకుండానే కస్టమర్ల నుండి డబ్బులు వసూలు చేసి స్థానికంగా సబ్ రిజిస్ట్రార్లు, గ్రామ పంచాయతీ అధికారులతో కుమ్మక్కై కస్టమర్లకు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి డెవలప్మెంట్ చేయకుండానే చేతులెత్తేసేందుకు సహకారం అందిస్తున్నారు. కావున ఈ మౌలిక వసతులు పూర్తి కాకుండా కస్టమర్లు కూడా అలాంటి వెంచర్లలో ప్లాట్లను కొనవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటికైనా రాచకొండ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక గ్రామ పంచాయతీ అధికారులు సదరు వెంచర్లో డెవలప్మెంట్ పూర్తి కాకుండా ప్లాట్లను అమ్మకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. అయితే ప్రస్తుతం చేస్తున్న వెంచర్తో పాటు చుట్టుపక్కల చేసిన 900 ఎకరాల వెంచర్లో కూడా ఎక్కడా విద్యుత్ కనెక్షన్ తీసుకునేందుకు కిలోమీటర్ పరిధి వరకు లైన్ లేదు. అయితే ప్రస్తుత వెంచర్ విద్యుత్ లైను ఏర్పాటు చేయాలంటే సుమారు ₹1 కోటి వరకు వ్యయం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఖర్చులు తప్పించుకునేందుకే ముందస్తుగా స్పెషల్ లాంచింగ్ ఆఫర్ పేరుతో ప్లాట్లను అమ్మేందుకు సాహా డెవలపర్స్ సంస్థ సిద్ధమైనట్లు సమాచారం. ఇక్కడ ప్లాట్లు కొన్న కస్టమర్లకు విద్యుత్ కనెక్షన్ అనేది ఇక కలగానే మిగిలేది అనే అవకాశం కూడా లేకపోలేదు. కావున కస్టమర్లు విద్యుత్తో పాటు డ్రైనేజీ, రోడ్లు పూర్తయ్యాకే ప్లాట్లకు అడ్వాన్సులు చెల్లించారని, లేదంటే రంగురంగు బ్రోచర్ల మాయలో పడి మోసపోక తప్పని పరిస్థితి నెలకొంటుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎంతమంది మోసపోయి ఉండొచ్చు? మోసాలతో పెద్ద ఎత్తున మోసపోయినటువంటి వినియోగదారులు మరోసారి యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం రెవెన్యూ పరిధిలోని మరో మోసానికి కూడా గురి కావాల్సినటువంటి పరిస్థితి చూసుకున్నాం. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే రాచకొండ రెవెన్యూ పరిధిలో చూసుకున్నట్లయితే 400 సంబంధించినటువంటి అనేక సర్వే నెంబర్లు చూసినట్లయితే 43/1 సర్వే నెంబర్లోని 33 ఎకరాలు కొనుగోలు చేసినట్లు డిటిసి లేఅవుట్ ఉన్నట్టు కూడా ఆకర్షణీయ బ్రోచర్లతోటి బుల్లి కొట్టించడానికి ఇప్పటికే సంస్థ ముందస్తుగా అక్కడ డిజైనింగ్ చేసుకొని కస్టమర్లని నేరుగా అంటే
అక్కడ డిటిపి లేఅవుట్స్ కు సంబంధించినటువంటి పర్మిషన్స్ కానీ ఏవి రాకముందే అక్కడ విద్యుత్ కనెక్షన్స్ కానీ అండర్ డ్రైనేజ్ కానీ ఎలాంటి అంటే నిర్మాణాలు చేపట్టక ముందే పూర్తిగా ఆకర్షణీయ బ్రోచర్లతోటి అడ్వాన్స్ల పేరుతోటి వెంచర్ల దగ్గర తీసుకొచ్చి మోసం చేయడానికి రంగం సిద్ధమైనట్లు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే ఇదే రియల్ ఎస్టేట్ సంస్థ గత కొంతకాలంగా అనేక ప్రాంతాలలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని అనేక ప్రాంతాలలో 900 ఎకరాల వెంచర్స్ చేసినటువంటి అనుభవం ఉందని చెప్తూ కూడా బ్రోచర్లోని మెన్షన్ చేస్తూ పూర్తిగా అంటే జాతీయ రహదారికి ఆనుకొని ఉన్నటువంటి నారాయణపురం మండలమే కావచ్చు, దానికి సంబంధించినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి అనేక జాతీయ రహదారులు అటు వరంగల్ కావచ్చు, ఇటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారులకు సమీపంగా ఉన్నటువంటి మండల కేంద్రాలను అక్కడ ఉన్నటువంటి సోషల్ ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఆక్యుపై చేసుకుంటూ పూర్తిగా ఆకర్షణీయ బ్రోచర్లతోటి వినియోగదారులను అయితే బురుడు కొట్టిస్తారు అనేది అక్కడ స్థానిక ప్రజలు చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే సహా రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి మోసాలకు మరింత మంది బలవుతారనేది వేచి చూడాల్సిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలోని గత 900 ఎకరాలలో జరిగినటువంటి నిర్మాణాలు కావచ్చు, దానికి సంబంధించిన పర్మిషన్స్ కావచ్చు, నిబంధనలకు విరుద్ధంగా హుడా సంబంధించినటువంటి పరిధిలోకి వస్తుంది. దీనికి సంబంధించినటువంటి హెచ్ఎండిఏ పరిధికి సంబంధించినటువంటి విషయాలలోని యాదాద్రి భువనగిరి జిల్లా వస్తుంది. దీనికి సంబంధించిన పర్మిషన్స్ ఎక్కడ లేకుండా రేరా పేరుతో ఉన్నటువంటి పాత పర్మిషన్లను చూపించుకొని ఇక్కడ వినియోగదారులను అయితే బురిడి కొట్టిస్తున్నారు, మోసానికి అయితే పాల్పడుతున్నట్లు కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే డిటిసిపి పర్మిషన్ తీసుకోవాలంటే ముందస్తుగా ఆ వెంచర్ లో ఉన్నటువంటి పూర్తి ల్యాండ్ గానీ ఆ సర్వే నెంబర్స్ గానీ ముందస్తుగానే వారికి కొంత ల్యాండ్ డిటిపిస్ కి వారికి చేయాల్సి ఉంటుంది. గ్రామ పరిధిలోనైతే గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ విషయాలను నిబంధనలను తుంగలో తొక్కినటువంటి అధికారులతో కుమ్మక్కైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒక్కసారిగా వినియోగదారుని అయితే పై కుచ్చుటోపి పెట్టనున్నారనేది స్పష్టం అర్థం అవుతుంది. ఈ వెంచర్ల పర్మిషన్ కు అప్లికేషన్ గానీ అక్కడ ఆ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి వెంచర్ డిజైనింగ్ గానీ ఎక్కడ కనబడకపోవడం అక్కడ ఉన్న స్థానికులను అయితే ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి వెంచర్లు అనేకంగా పుట్టగొడుగులా పుట్టుకొస్తూ హైదరాబాద్ కేంద్రంగా ఆ ఆఫీసులు కానీ సంబంధించినటువంటి అన్ని కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలోని పెట్టుకొని బ్రోచర్ల పేరుతో గురుడు కొట్టించడానికి మాత్రం రంగం సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలంటూ చట్టాలు తేవాలంటూ గత కొంతకాలంగా వినియోగదారులు మోసపోయినప్పుడు అనేక కోర్టులు కూడా ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి. కానీ వినియోగదారుల యొక్క హక్కులను కానీ పరిరక్షించుకోవడానికి మాత్రం చట్టాలు ఎక్కడ వారికి న్యాయం చేయట్లేవు అనేదే అక్కడ ఉన్నటువంటి వినియోగదారులు స్థానికంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే గ్రామ పంచాయతీ పర్మిషన్ల పేరుతో అనుమతులు తీసుకొని ఇక అక్కడ ఉన్నటువంటి డిటిసిపి రేరా పర్మిషన్స్ ఉన్నాయంటూ కూడా ఆకర్షణీయ బ్రోచర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక సంస్థకు ఒక సర్వే నెంబర్ లో తీసుకున్న పర్మిషన్లను మరొక బ్రోచర్లు చూపించి అక్కడ ఆ అనుమతులు ఉన్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అపార్ట్మెంట్లకు తీసుకున్న పర్మిషన్లు రేరా పర్మిషన్ గానీ అక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్లలోని ఉన్నటువంటి లానా పర్మిషన్ గానీ చూపకుండానే కేవలం రియల్ ఎస్టేట్ అగ్రగామి సంస్థగా పేరు పొందినటువంటి అనేక సంస్థలు బ్రోచర్లు చెప్పుకొని అక్కడనైతే రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై మోసానికి అయితే పాల్పడుతున్నట్లు కూడా స్థానికులు పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇకపోతే సంబంధించినటువంటి డెవలపర్స్ పేరుతో జరుగుతున్నటువంటి అనేక మోసాలు గత కొంతకాలంగా 900 ఎకరాలలో వీళ్ళు చేసినటువంటి మోసాలు అన్ని ఒక్కొక్కటిగా బయటికి పడుతున్నటువంటి పరిస్థితి. రియల్ ఎస్టేట్ మోసాలతోని వినియోగదారులను మోసం చేస్తున్న సంస్థలను ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ అనేక మంది రియల్ ఎస్టేట్ మేధావులే కావచ్చు మరి కొంతమంది వ్యాపారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కమిషన్ల పేరుతోటి అమాయకులను బలి చేసి ఏజెంట్లని బురిడి కొట్టిస్తున్నటువంటి ఈ సంస్థలను ఇప్పటికైనా ప్రభుత్వం నిబంధనల ప్రకారం వెంచర్లకు అనుమతి ఇవ్వాలని కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి హైదరాబాద్ సుదీర్ఘంగా ప్రాంతాలకు చేస్తున్నట్టు మోసాలకు సంబంధించినటువంటి సమాచారం. అయితే ఈ సాహా డెవలప్మెంట్ సంస్థతో కలిసి అంటే అధికారులు కూడా దీంట్లో వాళ్ళ ప్రమేయం కూడా ఉందంటారా? ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు అక్కడ ఉన్నటువంటి స్థానిక డిటిసి పర్మిషన్స్ ఇచ్చేటువంటి అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి వారికి పర్మిషన్స్ పేరుతోటి అంటే ఆ ఎక్స్టెన్షన్ ఎంత ఉంది 33 ఎకరాలు ఉన్నప్పుడు కానీ ఇవ్వాల్సినటువంటి పర్మిషన్స్ కానీ అక్కడ ల్యాండ్ కానీ రికవర్ చేయకుండా వారికి పర్మిషన్స్ ఇవ్వడం అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులే కానీ దానికి సంబంధించినటువంటి ఆ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి మరికొంతమంది భూమి సంబంధించినటువంటి సర్వే చేసే ఆ అప్రూవల్ ఇచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అంటే అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ వెంచర్లలో ఉండాల్సినటువంటి నిబంధనలు పాటించక ముందే పర్మిషన్స్ ఇస్తున్నారు అనేది స్థానికులు చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.